హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోస్ మాత్రం అందరికీ షేర్ చేయండి బై. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన ఆంధ్ర కింగ్ తాలూకా అనే టీజర్ గురించి బై. అంటే టైటిల్ గ్లిమ్స్ అనుకోండి. కాకపోతే దీన్ని చూసిన తర్వాత నాకు వీర లెవెల్లో ఎక్సైట్మెంట్ అనిపించింది సినిమా మీద. నిజంగా నేను మొన్ననే మన ఉపేంద్ర గారు ఉన్నారు ఈ సినిమాలో అన్న తెలిసినప్పుడే ఒక రేంజ్ అనిపించింది నాకు. ఈరోజు ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత నిజంగా చెప్తున్నా భయ్య, నాకైతే లిటరలీ ఒక రేంజ్‌లో సినిమా చూడాలనే ఆసక్తి అయితే ఇప్పుడు పెరిగిందని చెప్పొచ్చు. అయితే మన రామ్ పోతినేని గారు నిజంగా ఇలాంటి స్క్రిప్ట్ ఎంచుకోవడంలో చాలా వరకు నాకు తెలిసినంత వరకు చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఎంచుకొని ఉంటాడని చెప్పొచ్చు. ఇంత పర్టిక్యులర్‌గా దీన్ని వదలడానికి కారణం ఒక్కటే ఒకటి భయ్య. నాకు తెలిసినంత వరకు సినిమా మొత్తం అంటే మన ఉపేంద్ర గారు ఒక మంచి ఫామ్‌లో ఫస్ట్‌లో ఉన్న క్రేజ్‌లో నుంచి మనకైతే ఈ సినిమా చూపిస్తారు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. అంటే ఆయన కూడా ఈ సినిమాలో ఉన్నాడు. కాబట్టి ఏదైనా డిఫరెంట్‌గా సినిమాల గురించి ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే సినిమా గురించి ఆలోచిస్తేనే. అయితే మనందరికీ తెలిసిన విషయమే, ఫస్ట్ మనం ఒక అంటే పోస్టర్ చూసాము. మన రామ్ గారైతే ఒక సైకిల్‌నైతే తొక్కుంటూ వస్తుంటాడు. అంటే నేనేమంటున్నానంటే ఆ టైంలో అంటే మనకు కొద్దిగా ఇప్పుడు కాలం కాకుండా కొంచెం ముందర కాలంలో చూపిస్తారు 90స్‌లో అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య స్టోరీనైతే. అది గూడా చాలా అద్భుతంగా చూపించబోతున్నారు అని చెప్పడానికి మాత్రం ఆ టీజరే ఇది వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అసలు 'రామ్' గారు నాకు తెలిసినంత వరకు ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారని మాత్రం అర్థమైపోయింది భయ్య. ఒక రేంజ్‌లో అనిపించింది నాకైతే. ఇప్పటికి కూడా నాకు మైండ్ దొబ్బుతుంది గానీ, దీన్ని ఎన్ని సార్లు చూసినా నాకు ఇంకా చూడాలనిపిస్తుంది భయ్య. ఆ టైటిల్ ఇంకా వేరే లెవెల్ అని చెప్పొచ్చు భయ్య. అయితే ఇది పక్కా రియల్ స్టోరీ అని మాత్రం మనకు హింట్ అయితే ఇచ్చేశారు. బయోపిక్ ఆఫ్ ఫ్యాన్ అని చెప్పేసి. అంటే నేనేమనుకుంటున్నానంటే రియల్ స్టోరీని ఈ రేంజ్‌లో అయితే తీస్తున్నారేమో అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. మన ఉపేంద్ర గారి ఫ్యాను వాళ్ళ రియల్ స్టోరీ అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్. అయితే ఈ టీజర్ మీద మీరేమనుకుంటున్నారు కింద కామెంట్‌లో తెలియజేసేయండి భయ్. మర్చిపోకుండా తప్పకుండా